బండి వచ్చేసి హోండా సిటీ 2017 మోడల్ ప్యూర్ పెట్రోల్ బండి. ఇది బండి మ్యాక్సిమం ఒరిజినల్ పెయింట్లో ఉంది. టైర్ కండిషన్ వచ్చేసి 70 to 80% టైర్స్ ఉంటాయి. మొత్తం ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి. బండిలో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. బండి ఎట్లయితే కనిపిస్తుందో అట్లే ఉంది, పర్ఫెక్ట్ ఉంది బండి. బండిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక 1-2 పీసెస్ పెయింట్ ఉన్నాయి ఇందులో. బంపర్ ఈ మోనోగ్రాఫ్లు లేవు, ఈ వెళ్ళిపోయినాయి. మిగతా టైర్స్ వచ్చేసి 70 to 80% టైర్ ఉన్నాయి. ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది, దాని మీద టచ్అప్ చేయించి వీళ్ళు. ఇంటీరియర్ ఫ్రెగ్రెన్స్ వచ్చేసి కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. డోర్స్లో కూడా డోర్స్ ఇప్పటివరకు కూడా చేంజ్ కావడం అనేది ఏం లేదు, మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకే, ఈ టైర్ కండిషన్. బానెట్ సీల్డ్ ఉంది, బానెట్ పట్టీలు, బంపర్ బానెట్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. అపరాన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, లెగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంజన్ సీల్డ్, ఇప్పటివరకు ఈ పానా అనేది పెట్టలేదు ఇంజన్ మీద. ఇది ఒక మెట్రో పార్కింగ్. ఇక్కడ తీసుకొచ్చి దీని ఫెండర్ లైనింగ్ ఒకటి లేదు, ఆ ఫెండర్ లైనింగ్ ఒకటి వేయించుకోవాలి మనం తీసుకుంటే. ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు, పట్టీలు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా బాగుంది. ఇది ఆటోమేటిక్ 4 పవర్ విండోస్. తర్వాత దీంట్లో స్టీరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ క్లోజింగ్, చాబీ స్టార్ట్ వస్తుంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది దీంట్లో. ఇదేంటిది రాబాయ్, సింగిల్ ఈవెంట్స్ అంటారు. కిలోమీటర్ వచ్చి 74,500 కిలోమీటర్ ఉంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంటీరియర్ సీట్ కవర్స్ వచ్చేసి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది, తప్పించి అక్కడ కొంచెం క్రాక్ వచ్చింది. తప్పించి మొత్తం ఓకే ఉంది బండిలో. ఇంటీరియర్ కూడా బాగుంది, అంబియన్ లైటింగ్ కూడా పెట్టింది బండిలో. డోర్స్లో కూడా నువ్వు వెనక దీని లోగోలు చూసుకోండి అనుకుంటే పెట్టారు. ఇది కండిషన్. ఏసీ కూడా చిల్డ్ వస్తుంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండి. ఓవరాల్గా బండి మాత్రం 100% పర్ఫెక్ట్ ఉంది, 100% చాలా బాగుంది. ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో థర్డ్ ఓనర్ బండి, సార్ వాళ్ళది ఇల్లు అది. ఇక్కడ పార్కింగ్ ఉంది, ఆ పార్కింగ్లో పెట్టమన్నట్టు పెట్టి పార్కింగ్లో ఉంది బండి. పార్కింగ్ ఇక్కడ ఢిల్లీలో పార్కింగ్ కష్టం, అందుకనే ఇక్కడ పార్కింగ్లో ఉంది. ఇది పెయిడ్ పార్కింగ్. ఇక్కడ పెట్టి నేను వీడియో తీస్తున్నాను, నచ్చితే తీసుకోండి.